ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది. గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో మాత్రం గతం కంటే స్వల్పంగా పెరిగినప్పటికీ మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడం ఏ పార్టీకి కలిసి వస్తుందన్న చర్చ మొదలైంది. ఓటింగ్ శాతం పెరిగిందంటే దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకతే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి రాష్ట్రమంతా పోలింగ్ పర్సెంటేజ్ ఒకలా ఉంటే గుంటూరు వెస్ట్లో మాత్రం ఎందుకు తగ్గింది? అక్కడ పోలింగ్ సరళి మంత్రి విడుదల రజనికి ప్లస్ అవుతుందా, లేకపోతే ఎప్పట్లా టీడీపీకే కలిసొస్తుందా? ఏపీలో వైసీపీ నుంచి మంత్రి విడుదల రజని పోటీ చేస్తున్న గుంటూరు పశ్చిమ ఫలితం పైన వైసీపీతో పాటుగా కూటమి నేతల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో భాగంగా ఫస్ట్ లిస్టులోనే గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా రజని పేరు జగన్ ఖరారు చేశారు. పొరుగునే ఉన్న చిలకలూరిపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు రజని. అయితే ఈసారి చిలకలూరిపేటలో ఆమె గెలిచే పరిస్థితులు లేవని సర్వేలు తేల్చడంతో జగన్ ఆమెను గుంటూరు వెస్ట్కి షిఫ్ట్ చేశారు. వైసీపీ గుంటూరు వెస్ట్లో ఇంతవరకు గెలవలేదు. గత 2 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2009లో కాంగ్రెస్ నుంచి కన్నా లక్ష్మీనారాయణ 3300 ఓట్ల మెజార్టీతో అక్కడ గెలిచి మరోసారి మంత్రిగా పనిచేశారు. విభజన తరువాత తొలి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అప్పట్లో జనసేన మద్దతుతో దాదాపు 18,000 ఆధిక్యంతో గెలుపొందారు. 2014లో అక్కడ 66 పోలింగ్ శాతం నమోదైంది. ఇక గత ఎన్నికల్లో పోలింగ్ శాతం స్వల్పంగా తగ్గి 65.84కే పరిమితమైనప్పటికీ టీడీపీ నుంచి పోటీ చేసిన మద్దాలిగిరి 4,289 మెజార్టీతో విజయం సాధించారు. ఫ్యాన్ గాలి బలంగా వీచి మరోవైపు జనసేన దాదాపు 28,000 ఓట్లు చీల్చుకున్నప్పటికీ మద్దాలిగిరి గెలుపొందటం విశేషం. తాజా ఎన్నికల్లో గుంటూరు వెస్ట్లో 66.53 పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ జరిగినప్పటికీ వెస్టులో మాత్రం ఎప్పటిలా 66 మార్కు దగ్గరే ఆగిపోవడంతో ఎన్నికల ఫలితాలపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో గెలిచిన తరువాత మద్దాలిగిరి వైసీపీకి జై కొట్టినప్పటికీ ఆయన్ను పక్కన పెట్టేసిన జగన్ రజనీకి టికెట్ కేటాయించారు. బీసీ వర్గానికి చెందిన రజనీకి జగన్ అక్కడ సీటు కేటాయించడంతో టీడీపీ సైతం మహిళా అభ్యర్థి గల్లా మాధవిని రంగంలోకి దించింది. అయితే అప్పటికే రజనీ నియోజకవర్గంలో తన మార్కు ప్రచారం మొదలుపెట్టారు. ఈసారి నియోజకవర్గంలో గెలుపులో సామాజిక సమీకరణాలే కీలకంగా మారనున్నాయి. దీంతో ఒకవైపు ప్రచారం కొనసాగిస్తూనే మరోవైపు అన్ని వర్గాల ముఖ్యులతో టీడీపీ వైసీపీ అభ్యర్థులు సమావేశాలు నిర్వహిస్తూ హడావిడి చేశారు. దీనికి ధీటుగా టీడీపీ అభ్యర్థి మాధవి ప్రచారం చేయలేకపోయారన్న టాక్ నడిచింది. రాజకీయాలకు కొత్త అయిన మాధవి రజనీ తరహాలో దూకుడు ప్రదర్శించలేకపోయారు. అయితే గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారం మాధవికి కలిసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు స్థానికంగా సొంత క్యాడరుంది. వారంతా తమకే పనిచేశారని చెప్తున్నాయి టీడీపీ శ్రేణులు. మరోవైపు రజనీ అనుచరులు సెంటిమెంట్ లెక్కలేసుకుంటున్నారు. గుంటూరు వెస్టులో ఇంతవరకు ఏ పార్టీకి హ్యాట్రిక్ విజయాలు దక్కలేదని, సెంటిమెంట్ పరంగా చూసినా కూడా ఈసారి విడుదల రజనీకి కలిసొస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ రోజు ఉదయం నుంచి క్యూలు కట్టి మహిళలు వేసిన ఓట్లు తమ పార్టీకే పడ్డాయని వైసీపీ అంటుంటే మార్పు కోరుకునే ప్రజలు ఓటు వేశారని టీడీపీ చెప్తోంది. పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన ఓటు బ్యాంక్ అయిన కమ్మ సామాజిక వర్గం ఓటర్లు టీడీపీ వైపు నిలిచిందని, బీసీ ఓటు బ్యాంకు 2 పార్టీలకు చీలిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాపు సామాజిక వర్గం ఓట్లపై జనసేన ప్రభావం కనిపించిందంటున్నారు. ఇక ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలి వెళ్లిన వారు పలువురు ఈసారి ఓటింగ్లో పాల్గొన్నారు. వారంతా టీడీపీ వైపు మొగ్గు చూపారన్న టాక్ వినిపిస్తోంది. గుంటూరు సిటీలో వ్యాపార ఉద్యోగావసరాల నిమిత్తం వలస వెళ్లిన వారు గణనీయంగా ఉంటారు. అలాంటి వారు ఓటు హక్కు వినియోగించుకోవటానికి పెద్దగా రాకపోవటం వల్లే పోలింగ్ శాతం తగ్గిందంటున్నారు. అదలా ఉంటే బీసీలతో, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లతో గట్టెక్కేస్తామన్న ధీమా రజనీ వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాల లబ్ధి పొందిన మహిళలు కూడా తమ వైపే ఉన్నారని వైసీపీ నమ్మకంతో కనిపిస్తోంది. అయితే టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రభంజనం సృష్టించబోతున్నారని, అదే మాధవికి అడ్వాంటేజ్ అవుతుందని, దానికి తోడు నియోజకవర్గంలో కనిపించకుండా పోయిన అభివృద్ధి, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తాయని టీడీపీ శ్రేణులు లెక్కలేసుకుంటున్నాయి. టీడీపీ మీద అభిమానంతో గత 2 ఎన్నికల్లో మోదుగుల, మద్దాలిగిరిలను గెలిపించుకుంటే వారిద్దరూ వైసీపీలో చేరటంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఆ సెంటిమెంట్ కూడా తమకు ప్లస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.
మొత్తం మీద నియోజకవర్గంలో ఓటింగ్ పర్సెంటేజ్ పెద్దగా పెరక్కపోవడంతో గెలుపుపై ఏ పార్టీలోనూ క్లియర్ కట్ కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. మరి గుంటూరు వెస్ట్ ని జగన్ కి గిఫ్ట్ గా ఇస్తానంటున్న మంత్రి రజనీ లక్ ఎలా ఉండబోతోందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.